ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం ఇంతకుముందు స్మృతి ఇరానీ ఇక్కడ స్థానంలో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి. ఇప్పుడు ఆమె ఓడిపోవడంతో ఆ ప్లేస్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తదనంతరము అక్కడ ఉన్న ముస్లింలలో కొంతమంది మతోన్మాదులు, దేశద్రోహుల వంటి వాళ్ళు హిందుస్థాన్ మే రెహనా హైతో హుస్సేన్ कहना है అని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అది హిందువులను ముస్లింలకు మధ్య గొడవ పెట్టే ప్రయత్నంలో భాగంగా అట్లా చేసిన ఆ దుండగులను పోలీసులు అరెస్ట్ చేసే యోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇది కాంగ్రెస్ పార్టీ కావాలని చేపించిందని చెప్పి బీజేపీకి సంబంధించిన నేతలు ఆ పరిసర ప్రాంతాలలో చెప్పడం జరిగింది. కానీ దీనిపైన విమర్శనే కానీ అలాగే సద్విమర్శనే కానీ ఎటువంటి విమర్శ చేయకుండా కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకొని ఉంది అంటే మౌనాన్ని బట్టి చూస్తే అంగీకరిస్తే మౌనం అర్ధాంగీకారం అంటే కాంగ్రెస్ పార్టీ అనేది యూపీలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందేమో అనే భయం భారతదేశ ప్రజలకు, స్థానికులకు, ఆ పరిసర ప్రాంతాలలోని స్థానికులకు అర్థమైంది. ఇది స్మృతి ఇరానీ నియోజకవర్గమైనటువంటి అమేథీ నగర పరిసర ప్రాంతాలలో జరిగిన సంఘటన.